కాంకర్. సో, కాంకర్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ హైట్ నుంచి కిందేసామనుకుందాం. సో, ఈ హైట్ నుంచి బాల్ కింద పడింది. కింద పడిన బాల్ ఫస్ట్ టైమ్ ఇంత బౌన్స్ అవుతది. మళ్ళీ పడతది. సెకండ్ టైమ్ బౌన్స్ అయ్యేటప్పుడు కొంచెం హైట్ ఎగురుతది. మళ్ళీ పడతది. థర్డ్ టైమ్ బౌన్స్ అయ్యేటప్పుడు దానికన్నా తక్కువ హైట్ ఎగిరి మళ్ళీ పడతది. సో, ఫైనల్లీ ఏమవుతది బాల్ నేల మీద నిలబడిపోతది. సో, మీనింగ్ ఇది మొమెంటమ్ లూజ్ అయిపోయింది. సో, మొమెంటమ్ లూజ్ అయిపోయింది. ఈ బాల్ కాన్సెప్ట్‌లో. సో, నెక్స్ట్ ఏంటి? మొమెంటమ్ లూజ్ అయిపోయిన తర్వాత ఇది ఇది బాల్ అయితే కాదు. ఎవరన్నా వచ్చి తీసి మళ్ళీ త్రో చేయాలి. సో, దట్ మీన్స్ ఇప్పుడు బయర్స్ వచ్చి త్రో చేస్తారా? సెల్లర్స్ వచ్చి త్రో చేస్తారా? అనే దాని మీద డిపెండ్ అవుతది. త్రో చేస్తే మళ్ళీ అగైన్ హ్యూజ్ మొమెంటమ్ క్యాచ్ చేస్తది. సో, ప్రస్తుతానికైతే ట్రెండ్ చూస్తే కొంచెం కిందకే ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ అండ్ ఫోర్త్ టైమ్ కూడా కిందకెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది కొంచెం కిందకి బ్రేక్ అయిందనుకోండి. సో, మనకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంది. ప్రాబబిలిటీ బావుంటది. ఈజీగా టార్గెట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ సెటప్‌లో. సో, వెయిట్ చేయండి. లేదా అంటిల్ అన్లెస్ ఇది మళ్ళీ మొమెంటమ్ గెయిన్ అయ్యి ఇలా పైకి బౌన్స్ కొట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడు దీంట్లో డెసిషన్ మార్చుకుందాం. బట్ ఈరోజు, రేపయితే నేను ఫుల్‌గా డౌన్ సైడ్ వ్యూలోనే ఉన్నాను. సో, సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తేనే దీంట్లో చూస్తా. సో, చూసారు గదా! ఇలాంటి కాన్సెప్ట్స్ లోపల ఇంకా చాలా ఉన్నాయి. సో, ఈ రోజు నుంచి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ స్టైల్ మారుస్తున్నా. కొంచెం ఎగ్జాంపుల్స్ కొంచెం ఫన్‌లాగా ఉండేలాగా ట్రై చేస్తామనుకుంటున్నా. సో, ఈ ఈ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఈ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే కింద కామెంట్ జేయండి. సో, రేపటి నుంచి అనాలిసిస్ వీడియో స్టైల్ మారుద్దాం. రోజు బోరింగ్‌గా ట్రెండ్ లైన్స్, సపోర్ట్స్ అది ఇది అని స్ట్రెయిట్ అవే మాట్లాడుకుంటుంటే పెద్దగా రెస్పాన్స్ వస్తున్నట్లేదు. సో, లెట్స్ సీ ఇవాళ నుంచి కొంచెం స్టైల్ మారుస్తున్నా. సో, వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో, మీ రెస్పాన్స్ కింద ఖచ్చితంగా చెప్పండి. దాన్ని బట్టి నేను నా స్టైల్‌ని మార్చుకుంటా. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ వాచ్ ద వీడియో. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. డైలీ మనం మార్నింగ్ రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్ వీడియోకి అందరికీ స్వాగతం. సో, ఇవాళతో సెప్టెంబర్ అయిపోయింది. సో, అక్టోబర్‌లోకి ఎంటర్ అయ్యాం. సో, లెట్స్ సీ మన లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో ఇవాళ ట్రేడింగ్ కోసం ఉన్న స్టాక్స్ ఒకసారి చూద్దాం. సో, నా ఫస్ట్ బయింగ్ లిస్ట్‌లో వచ్చేసి అపోలో హాస్పిటల్స్ అండ్ డాబర్ ఉంది. హీరో మోటార్ కంపెనీ నిన్నటి వాచ్ లిస్ట్‌లో నుంచి కంటిన్యూ అవుతోంది. సో, ఇవాళ కూడా ఇందులో ఆపర్చునిటీ దొరకకపోతే రేపు ఇది డిలీట్ అయిపోతది. అండ్ మై సైడ్‌వేస్ లిస్ట్‌లో సో, నిన్నటి నుంచి బాటా ఇండియా అలాగే ఉంది. ఇవాళ కూడా చూస్తాను. ఏదైనా ఆపర్చునిటీ వస్తే. లేదంటే రేపు ఇది డిలీట్ చేసేస్తా. సో, కొత్తగా యాడ్ చేసినొచ్చి కోఫోర్జ్ అండ్ క్యాడిలాక్ హెల్త్ కేర్స్. అండ్ సెల్లింగ్ లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది. సో, నిన్న ఆల్రెడీ మన దగ్గర ఒక 5 స్టాక్స్ ఏమో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఎస్ఆర్ఎఫ్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 4 స్టాక్స్ ఉన్నాయి. సో, ఇవాళ ఇంకొక 4 స్టాక్స్ యాడ్ చేసుకున్నా. సో, బీపీసీఎల్, బజాజ్ ఆటో, కాన్కార్, గ్లెన్మార్క్. సో, ఈ టాప్‌లో ఉన్న 4 స్టాక్స్‌లో ఇవాళ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ చేస్తా. లేవంటే రేపటికి ఇవి కూడా డిలీట్ అయిపోతాయి. బట్ ఫ్రెష్‌గా వచ్చిన ఈ 4 స్టాక్స్ ఇవాళ, రేపు 2 డేస్ అబ్జర్వ్ చేస్తా. సో, ఒకవేళ మనకు ఆపర్చునిటీ వస్తే ఇవాళ డిలీట్ అయిపోతాయి. లేదంటే రేపు డిలీట్ అయిపోతాయి వాచ్ లిస్ట్‌లో నుంచి. సో, వాచ్ లిస్ట్ మేనేజ్‌మెంట్ గురించి ఒక వీడియో చేస్తా అని చెప్పాను. సో, త్వరలోనే ప్లాన్ చేస్తా. లెట్స్ గో. లేట్ చేయకుండా చార్ట్‌లోకి వెళ్లి చూద్దాం. సో, ఫస్ట్ అయితే బయింగ్ లిస్ట్ చూద్దాం. బయింగ్ లిస్ట్‌లో మన దగ్గర ఉన్న ఫస్ట్ స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్. సో, అపోలో హాస్పిటల్ నేను ట్రెండ్ లైన్స్ మాత్రమే గీసాను. సపోర్ట్, రెసిస్టెన్స్ ఇంకేం గీయలేదు. డౌ థియరీ. ఎందుకంటే ఇది చాలా టాప్‌లో ఉంది. సో, దీని లైఫ్ టైమ్‌లో ఇప్పుడే ఇది హ్యూజ్ మొమెంటమ్ గెయిన్ చేస్తుంది. సో, ఇది మంత్లీ చార్ట్ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉంది ఇది. లైఫ్ టైమ్ హైలో ఉంది. సో, ఇక్కడెక్కడ ఇంత పెద్ద క్యాండిల్స్ ఇది ఫార్మ్ చేయలేదు. సో, ఒక మంత్లీ చార్ట్‌లోనే ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్తుంది. సో, వీక్లీ చూస్తే ఇలా ఉంది. అండ్ డైలీ చూస్తే ఇలా ఉంది. సో, యాక్చువల్‌గా దీన్ని బయింగ్ లిస్ట్‌లో పెట్టుకోవడానికి కారణం వచ్చేసి ఇది చాలా స్ట్రాంగ్‌గా అప్ ట్రెండ్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ ఇవాళ ఇది పడిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. సో, ఒకవేళ ఇది ఇవాళ పడిందనుకోండి. కొంచెం హెల్తీగా రిట్రేస్ అవ్వాలి. ఓకే. సో, ఇలాగ కొంచెం హెల్తీగా రిట్రేస్ అయ్యి
ఇలాగ ఏదన్నా ప్యాటర్న్ చేస్తే ఇంట్రాడేలో ట్రై చేయొచ్చు. లేదంటే వదిలేయండి. బట్ ఇది ఒక్క రోజు కోసం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవటం లేదు నేను. ఇది కొంచెం ఎక్కువ రోజులు మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హెల్తీగా రిట్రేస్ అయితే ఇందులో మళ్ళీ చాలా స్ట్రాంగ్‌గా మూవ్స్ ఒస్తాయి. ఫ్యూచర్‌లో ఇది మనకి హెల్ప్ అవుతది. సో, అది అపోలో హాస్పిటల్ గురించి. సో, ఇంట్రాడే కోసం అయితే కాదు. ఇంట్రాడేలో ఇంత హైలో ఉండేదాన్ని ఇంట్రాడే కోసం బై జేయడం అనేది కొంచెం రిస్కీనే. ఎనీ మూవ్‌మెంట్ ఇది షార్ప్‌గా ఫాలో అవ్వడానికి రెడీగా ఉంది. ఫాలో అవుతుంది గదా! అని సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోకండి. ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. సో, ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అప్ ట్రెండ్‌లో ఉంటే బయింగ్ ఆపర్చునిటీస్ కోసమే చూడండి. సో, డౌన్ ట్రెండ్‌లో ఉంటే సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడండి. అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాకు పడుతోంది గదా! అని జెప్పి సెల్లింగ్ ఆపర్చునిటీస్ తీసుకున్నారనుకోండి. అది ఎనీ మూవ్‌మెంట్ మీకు లాస్ చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటది. ట్రెండ్ ఏ డైరెక్షన్‌లో ఉందో ఆ డైరెక్షన్‌లో మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై జేస్తే విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువొస్తది. సో, ప్రస్తుతానికైతే ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. ఇంత హైలో మనం కొంటే అది గూడా డేంజరే ఇంట్రాడే పర్పస్‌లో. ఇది కొంచెం హెల్తీ రిట్రేస్‌మెంట్ అవ్వనండి. మేబీ ఒక 1 వీక్ అలా హోల్డ్ చేసుకొని చూడండి మీ వాచ్ లిస్ట్‌లో. కొంచెం మంచి హెల్తీ రిట్రేస్‌మెంట్ వస్తే బయింగ్ ప్యాటర్న్ ఏదన్నా కనిపిస్తే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డరు, డబుల్ బాటమ్ ఆహ్, ఫ్లాగు ఇలాంటివేవన్నా కనిపించాయనుకోండి. సో, అప్పుడు ట్రయాంగిల్స్ ఇలాంటివేమైనా కనిపిస్తే అప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేసి దాన్ని ట్రేడ్ జేయొచ్చు. సో, దానికోసం అపోలో హాస్పిటల్. సో, మన ఇంట్రాడే కోసం ఉన్న లిస్ట్‌కి వెళ్ళిపోదాం. సో, డాబర్ మన దగ్గరున్న ఇంట్రాడే లిస్ట్‌లో ఉన్న స్టాక్. సో, డాబర్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. డౌ థియరీ ప్రకారం అప్ ట్రెండ్‌లో ఉంది. ట్రెండ్ లైన్ చూస్తే కూడా రీసెంట్‌గా కొంచెం అప్ ట్రెండ్‌లో ఉంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మన ఫేవరెట్ సెటప్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్. సో, 1, 2, 3, 4 అండ్ 5. సో, 5 టైమ్స్ వచ్చింది సేమ్ జోన్‌కి. హ్మ్. కామన్ సెన్స్‌తో ఆలోచించిన ప్రైస్ పైకెళ్ళడానికి ప్రయత్నిస్తోందని తెలిసిపోతుంది. సో, ఈ జోన్ దాటి పైకెళ్ళిందంటే ఇది ఈరోజు ఇంకా పండగే. సో, రెడీగా ఉండండి. గెట్ రెడీ టు మేక్ మనీ ఇన్ డాబర్. అండ్ దీనికి నియరెస్ట్ రెసిస్టెన్సెస్ మళ్ళీ ఈ ఏరియాలో ఉన్నాయి. బట్ ఒక్కసారి ఇప్పుడు ఇక్కడున్న ఈ జోన్‌ని బ్రేక్ చేసిందంటే ఇవంతా పెద్ద మ్యాటర్ గాదు. ఫాస్ట్‌గానే అది లేపేస్తది. సో, ఇవంతా అంత స్ట్రాంగ్‌గా లేవు. బట్ ఇక్కడ మాత్రం పర్టిక్యులర్‌గా ఒకే ఏరియాని టెస్ట్ చేస్తుంది. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్ ఇప్పటికి. సో, లెట్స్ సీ ఇవాళ గాని ఇది బ్రేక్ అయ్యి పైకెళ్ళిందంటే ఇవన్నిటిని లేపేస్తది ఒక్క మూవ్‌లోనే. ఒక్కొక్కసారి చెప్పలేము ఇది ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తది. బట్ ఎనీవే ఇది మంచి ప్యాటర్న్‌లో ఉంది. ఆహ్, మనకి ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. క్రియేట్ చేస్తే ఓకే. లేదు మళ్ళీ ఇది రెసిస్టెన్స్ తీసుకొని పడిపోతే ఇట్స్ ఓకే. ప్రస్తుతానికైతే మనం బులిష్‌లో ఉన్నాం కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడము. సో, ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూద్దాం ఇందులో. సో, నెక్స్ట్ మన లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ సో, బయింగ్‌కి అదొకటే ఉంది. అపోలో గూడా ఉంది. బట్ ఐయామ్ నాట్ రికమెండింగ్ అపోలో ఫర్ ఇంట్రాడే. అది చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్తున్నా గూడా ఇంట్రాడేలో నాకంత నమ్మకం లేదు దాని మీద. సైడ్‌వేస్ స్టాక్స్ కోఫోర్జ్. సో, కోఫోర్జ్ ఎలా ఉందో చూద్దాం. సింపుల్ కోఫోర్జ్ గూడా చూడడానికి డౌ థియరీ ప్రకారం కొంచెం డౌన్ ట్రెండ్‌లో ఉంది. కరెంట్‌లీ ప్రైస్ ఒక సపోర్ట్‌కి, రెసిస్టెన్స్‌కి మధ్యలో ఉంది. బట్ దీన్ని సైడ్‌వేస్ కోసం ఎందుకు తీసుకున్నాను ఇంత క్లియర్ కట్‌గా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఐదర్ డౌన్ గాని, అప్ గాని అంటారా? సో, ఇది జస్ట్ నిన్న చేసిన ఒక యాక్టివిటీ బేస్ చేసుకొని ఇది సైడ్‌వేస్ తీసుకున్నా. ఇది ఆల్‌మోస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే వచ్చి ఎండ్ అయింది. సో, నిన్నంతా సైడ్‌వేస్ మొమెంటం వెళ్తోంది కాబట్టి దీన్ని సైడ్‌వేస్ పెట్టుకున్నా. మేబీ ఈరోజు దీంట్లో ఆపర్చునిటీ వస్తదా? రాదా? నాకు తెలీదు. రేపు కూడా ఛాన్స్ ఉంది గదా! ఒకవేళ ఇది ఈరోజు ఇలా కింద వరకు వచ్చి, రేపు ఇక్కడ ఏదైనా బ్రేకౌట్ రావడము, లేకపోతే ఈరోజు ఇలా పై వరకెళ్ళి, ఇక్కడేదైనా స్ట్రక్చర్ చేసి పడ్డము, ఇలాంటి ఏదైనా యాక్టివిటీ చేస్తే నేను ఐదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ రెండిట్లో ఏది దొరికినా తీసుకుంటా. కరెంట్‌లీ ప్రైస్ అయితే సపోర్ట్‌కి, రెసిస్టెన్స్‌కి మధ్యలో ఉంది. డౌ థియరీ ప్రకారం అయితే డౌన్ ట్రెండ్‌లో ఉంది. కొంచెం లాంగ్ టర్మ్ ట్రెండ్‌లు చూస్తే అప్ ట్రెండ్ ఉంది. సో, అది కోఫోర్జ్ గురించి సింపుల్‌గా. నెక్స్ట్ మన దగ్గరున్న స్టాక్ క్యాడిలాక్. క్యాడిలాక్ వచ్చేసి కొంచెం ఒక 10 డేస్ నుంచి సైడ్‌వేస్‌లో ఉంది. ఈజీగా ఏదో ఒక దాన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదేదో బ్రేక్ చేసినట్టు అనిపించింది గానీ, అంత బ్రేక్ చేస్తే ఇలా ఉండదండి. బ్రేక్ చేస్తే ఎలా ఉంటదంటే, నాన్ స్టాప్‌గా రన్నింగ్‌లో ఉంటది.
సో, బ్రేక్ అయినాక ఇక్కడ ఏదైనా ఇట్లా కన్సాలిడేట్ అయితే అవ్వచ్చు కానీ, ఆ తర్వాత ఇట్లా రన్నింగ్ రేస్‌లో ఉంటది. సో, బ్రేక్ అయిన తర్వాత ఇట్లా వెనక్కి రాదు. అంటే ఇది ఫాల్స్ బ్రేకౌట్. సో, ఒకసారి ఫాల్స్ బ్రేకౌట్ వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటంటే, చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఒకసారి ఫాల్స్ బ్రేకౌట్ అయిన దాన్ని మళ్ళీ వెళ్లి బ్రేక్ చేసిందనుకోండి ఇలా పైకి, ఈసారి 100% మొమెంటమ్ క్యాచ్ చేస్తది. ఇంకా మీరు దాన్ని ఎంట్రీ అవ్వకపోతే మీకే లాస్. సో, సైడ్‌వేస్ స్టాక్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దీంట్లో నేను బయింగ్ గాని, సెల్లింగ్ గాని రెండిట్లో ఏ ఆపర్చునిటీ వచ్చినా తీసుకుంటా. సో, కరెంట్‌లీ వ్యూ అయితే కొంచెం బుల్లిష్‌గా ఉంది. చూద్దాం ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మనకు దొరకచ్చు అనుకునే ఒక ఆపర్చునిటీ వచ్చేసి, ఇప్పుడు ఇదొచ్చేసి ఈ హైని బ్రేక్ చేసే టైంలో. సో, ఈ హైనిది బ్రేక్ చేసిందనుకోండి వచ్చి, సో, మనకి ఇమ్మీడియేట్‌గా ఆపర్చునిటీ దొరకచ్చు. 406 ఆ ఏరియాలో. లేదు ఇంక ఇలా ప్యాటర్న్స్ చేసి ఇలా కిందకెక్కడన్నా బ్రేక్ అయితే, సో, ఇప్పుడు ఇలా బ్రేక్ అయ్యి, అది బ్రేక్ కాకుండా ఇలా అయినా గూడా మనం ఎంటర్ అవ్వచ్చు. సో, లేదంటే ఇలా కిందకొచ్చి ఇలా ప్యాటర్న్స్ ఏమన్నా చేస్తుంటే కింద గూడా చూద్దాం. సో, ఎయిదర్ డైరెక్షన్‌లో రెడీగా ఉండండి. క్యాడిలాక్‌లో మనకి ఏదో ఒక ఆపర్చునిటీ దొరకచ్చు ఇవాళ. నెక్స్ట్ మన లిస్ట్‌లో సైడ్‌వేస్ స్టాక్స్ అయిపోయినాయి. సో, ఇంకా బయింగ్ స్టాక్స్ ఉన్నాయి. సో, ఫీలింగ్ లేజీ ఇవాళ. రేపు మార్కెట్ లేదనుకుంటా. గాంధీ జయంతి. సో, మర్నాడు అవతల 3 డేస్ లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆల్రెడీ హ్మ్. ఓకే. సో, నెక్స్ట్ మన దగ్గరున్న స్టాక్ వచ్చేసి సెల్లింగ్‌కి బీపీసీఎల్. సో, బీపీసీఎల్ గురించి చెప్పాలంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది నిన్నటి వరకు. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్ అక్కడ బౌన్స్ అయింది ఆ లైన్ మీద. సో, నిన్ననే చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ కింద వాల్యూమ్స్ చూసారు గదా! సో, కింద వాల్యూమ్స్ చూడండి. చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్‌తో అది బ్రేక్ అయిపోయింది. సో, చాలా వాల్యూమ్స్ జరగడం అంటే 2 విధాలుగా మనం అర్థం జేసుకోవాలి. చాలామంది ఎగ్జిట్ అయిపోయారు. అట్ ఎ టైమ్ చాలామంది బై జేశారు. సో, హ్యూజ్ యాక్టివిటీ అయితే జరిగింది. సో, ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ బై జేశారా? లేదా బయర్సే ట్రాప్‌లో ఉన్నారా? సెల్లర్సే స్ట్రాంగ్ ఎగ్జిట్ అయ్యారా? అనేది మనకు తెలీదు. సో, ఆ మొమెంటమ్ గాని, ఇంత స్ట్రాంగ్ మొమెంటమ్ అనేది వెంటనే ఎండ్ అయిపోదు ఎప్పుడు. కొంచెం కంటిన్యూటీ ఉంటది. సో, ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 351 దగ్గరుంది. సో, ఇంకొక 10 పాయింట్లు ఇది పడేదానికి ఆస్కారం ఉంది. ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇది నేను చూపిచ్చేది. సో, మీరు దీన్నే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకి తీసుకుంటే మనకి ఈజీగా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ దొరకచ్చు. చూడండి, ట్రై చేయండి. రూ. 350 స్టాక్‌లో 10 పాయింట్స్ పడిందంటే అది చాలా పర్సెంటేజ్ పడినట్టు. సో, ఈజీగా ఒక ట్రేడ్ అయితే దొరుకుతది. ఎందుకంటే నెక్స్ట్ నియరెస్ట్ సపోర్ట్ 342 ఏరియాలో ఉంది. 43 నుంచి 42, 41 ఆ ఏరియాలో ఉంది కాబట్టి, సో, ఇంట్రాడేలో తప్పకుండా దీంట్లో మనకి ఒక అవకాశం అయితే దొరకచ్చు. సో, చ్ ఆహ్, ఏదైనా సెల్లింగ్ ప్యాటర్న్స్ గాని ఈ ఏరియాలో కనిపిస్తే తప్పకుండా తీసుకోండి. నియర్లీ రూ. 10 వరకు పడేదానికి ఛాన్స్ ఉంది ఫ్రీ ఫాల్. సో, మన లిస్ట్‌లో నెక్స్ట్ ఉన్న స్టాక్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఒక మేజర్ సపోర్ట్ ఏరియాకొచ్చేసిందిప్పుడు. సో, 1 టైమ్స్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4, 5, 6 టైమ్స్, 7 టైమ్స్ ఎన్ని టైమ్సో ఇది. ఇక్కడ వచ్చిన ప్రతిసారి చాలా బౌన్స్ అయింది. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో, బౌన్స్ అవుతున్న ప్రతిసారి స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అని. సో, దాని మొమెంటమ్, దాని శక్తి ఎలా ఉంది అనేది చూడాలి. సో, ఇవాళ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఫస్ట్ టైమ్ ఇక్కడి నుంచి బౌన్స్ అయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత దూరం వెళ్ళింది. సెకండ్ టైమ్ మళ్ళీ ట్రై చేసి బౌన్స్ అయింది. మళ్ళీ సేమ్ ఈక్వివలెంట్ డిస్టెన్స్‌కెళ్ళింది. థర్డ్ టైమ్ నుంచి బౌన్స్ అయితోంది. కానీ ఈసారి డిస్టెన్స్ చూసారా? ప్రీవియస్ ప్రీవియస్ ఎళ్ళిన అంత దూరం గూడా ఎళ్ళలేదు. అంటే దీంట్లో అంత శక్తి లేదు. సో, ఇక్కడి నుంచి బౌన్స్ అయినా గూడా ఆ హై రీచ్ కాలేకపోయింది. సో, మళ్ళీ వచ్చింది. ఈసారి ఇక్కడే ఆల్రెడీ శక్తి లూజ్ అయిపోయింది ఇది. ఎనర్జీ లూజ్ అయిపోయింది. ఈ ప్రీవియస్ హైకి రీచ్ అవ్వలేక. సో, మళ్ళీ ఈ ఏరియాలో వచ్చిందిప్పుడు. ఒకవేళ ఇప్పుడు బౌన్స్ అయినా గూడా ఇది మహా అంటే ఇంత దూరం వెళ్లి మళ్ళీ వస్తది. లేదు ఇంకా బౌన్స్ అయ్యే శక్తి కూడా లేదు అంటే దీన్ని బ్రేక్ చేసుకొని కిందకెళ్తది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళి ఇలా స్ట్రక్చర్ చేసిందనుకో, థాట్స్ ఇట్.
ఇంకా ఇది ట్రెండ్ మార్చుకుంటది కొద్ది కాలం బజాజ్ ఆటో. పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇక్కడ ఇలంక బౌన్స్ అవుతా ఎనర్జీ లూజ్ అయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా బయింగ్ ఎనర్జీ వస్తే తప్ప ఇది పైకెళ్ళడానికి సీన్ లేదు. రైట్ నౌ దీని పరిస్థితి అది. సో, వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కిందకి బ్రేకౌట్ వస్తే ఈ సపోర్ట్ ఏరియాలో నుంచి కొంచెం స్ట్రక్చర్స్ ఏదైనా చేస్తా ఉంటే స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకోండి. మంచి ప్రాబబిలిటీ ఎక్కువుంటది. సో, నెక్స్ట్ మన దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి కాంకర్. సో, కాంకర్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ హైట్ నుంచి కిందేసామనుకుందాం. సో, ఈ హైట్ నుంచి బాల్ కింద పడింది. కింద పడిన బాల్ ఫస్ట్ టైమ్ ఇంత బౌన్స్ అవుతది. మళ్ళీ పడతది. సెకండ్ టైమ్ బౌన్స్ అయ్యేటప్పుడు కొంచెం హైట్ ఎగురుతది. మళ్ళీ పడతది. థర్డ్ టైమ్ బౌన్స్ అయ్యేటప్పుడు దానికన్నా తక్కువ హైట్ ఎగిరి మళ్ళీ పడతది. సో, ఫైనల్లీ ఏమవుతది బాల్ నేల మీద నిలబడిపోతది. సో, మీనింగ్ ఇది మొమెంటమ్ లూజ్ అయిపోయింది. సో, మొమెంటమ్ లూజ్ అయిపోయింది. ఈ బాల్ కాన్సెప్ట్‌లో. సో, నెక్స్ట్ ఏంటి మొమెంటమ్ లూజ్ అయిపోయిన తర్వాత ఇది బాల్ అయితే కాదు. ఎవరన్నా వచ్చి తీసి మళ్ళీ త్రో చేయాలి. సో, దట్ మీన్స్ ఇప్పుడు బయర్స్ వచ్చి త్రో చేస్తారా? సెల్లర్స్ వచ్చి త్రో చేస్తారా? అనే దాని మీద డిపెండ్ అవుతది. త్రో చేస్తే మళ్ళీ అగైన్ హ్యూజ్ మొమెంటమ్ క్యాచ్ చేస్తది. సో, ప్రస్తుతానికైతే ట్రెండ్ చూస్తే కొంచెం కిందకే ఉంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ అండ్ ఫోర్త్ టైమ్ కూడా కిందకెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది కొంచెం కిందకి బ్రేక్ అయిందనుకోండి. సో, మనకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంది. ప్రాబబిలిటీ బాగుంటది. ఈజీగా టార్గెట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ సెటప్‌లో. సో, వెయిట్ చేయండి. లేదా అంటిల్ అన్లెస్ ఇది మళ్ళీ మొమెంటమ్ గెయిన్ అయ్యి ఇలా పైకి బౌన్స్ కొట్టడం స్టార్ట్ చేస్తే అప్పుడు దీంట్లో డెసిషన్ మార్చుకుందాం. బట్ ఈరోజు, రేపైతే నేను ఫుల్‌గా డౌన్ సైడ్ వ్యూలోనే ఉన్నాను. సో, సెల్లింగ్ ఆపర్చునిటీస్ వస్తేనే దీంట్లో చూస్తా. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసి మన దగ్గర గ్లెన్మార్క్. గ్లెన్మార్క్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయండి క్లోజ్‌గా. సో, మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఇక్కడ ఫేస్ చేసింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఫేస్ చేసింది. సో, ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్‌గా రెసిస్టెన్స్ జోన్‌లోకొచ్చి ఒక ఎమ్ ప్యాటర్న్ చేసి ఇక్కడ బ్రేక్ వచ్చింది కిందకి. ఐ హోప్ ఇది మార్నింగ్ అవర్స్‌లోనే ఇది నాకు తెలిసి ఇంకా ఫాల్ అలాగే కంటిన్యూ అయిపోతదనుకుంటా. ఒకవేళ అలా కాని పక్షంలో ఇది ఇంకొకసారి ఇ ఇలా ట్రయాంగిల్ ఈ ట్రెండ్ లైన్‌ని టెస్ట్ చేసైనా పడొచ్చు. ఒకవేళ ఇది జరిగితే యూ ఆర్ లక్కీ. ఎందుకంటే ఇంకా కొంచెం పైన వెళ్ళిన ఏరియాస్‌లో ఈ ఏరియాస్‌లో ఎక్కడైనా సెల్లింగ్ ప్యాటర్న్ ఫైండ్ ఔట్ చేసి సెల్ కొడితే ఈ గ్యాప్ దొరుకుతది. వచ్చి ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దొరుకుతది. సో, మనం కొంచెం పెద్ద మూవ్‌ని క్యాచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, గ్లెన్మార్క్ కూడా క్లోజ్‌గా వాచ్ చేయండి. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. గ్లెన్మార్క్ ఒకటి, కాంకరర్ ఒకటి అండ్ బజాజ్ ఆటో కాదు. బీపీసీఎల్ ఒకటి. సో, ఈ 3 స్టాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అండ్ క్యాడిలాక్ కూడా రెడీగా ఉంది ఇంట్రెస్టింగ్‌గా 4 స్టాక్స్ ఉన్నాయి. ఇది కాదు. అండ్ ఇది. సో, ఆల్‌మోస్ట్ 5 స్టాక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. రెడీ టు గివ్ ఆపర్చునిటీ లాగా. సో, క్లోజ్‌గా వాచ్ చేసి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ గాని, సెల్లింగ్ ఆపర్చునిటీ గాని వస్తే మీకు లైవ్ ట్రేడ్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. స్టే ట్యూన్. సో, అది ఇవాళ మన అనాలిసిస్ అండ్ వ్యూ. స్టాక్ లిస్ట్ వచ్చేసి ఇది. సో, ఆల్ ద బెస్ట్. రిస్క్ మేనేజ్‌మెంట్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ ఉంటే ఎందుకంటే ప్రతిసారి మన వ్యూ కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. సో, ఒకవేళ మనం ఫెయిల్ అయినా కూడా రిస్క్ మేనేజ్‌మెంట్ మనల్ని కాపాడుతది. సో, దట్స్ ఇట్. అదే ఇవాళ మన వీడియో. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సో, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, ఎవరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి ఈ వీడియోస్ అనుకుంటే వాళ్ళకి ఇవి షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో, ఈవినింగ్ లైవ్ ట్రేడ్ వీడియోలో కలుద్దాం.